హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆన్లైన్ విద్యాగురు. సో మన ఛానల్లో ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించి చాలా టాపిక్స్ తెలుగులో పూర్తి వివరణతో కూడినట్టు అనేక వీడియోస్ మనం కంటిన్యూగా అప్లోడ్ చేస్తూ ఉన్నాం. సో అందులో భాగంగా లాస్ట్ వీడియోలో మనం పార్ట్స్ ఆఫ్ ఏ సెంటెన్స్ గురించి చాలా క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం. ఎవరైనా వీడియో మిస్ అయి ఉంటే కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది, ఒకసారి దాన్ని వాచ్ చేయండి. సో ఇవాళ మనం కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ గురించి చాలా క్లియర్గా డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో వాట్ ఈజ్ ఏ సెంటెన్స్? So already we discussed very clearly, but let me repeat once again. So a sentence is nothing but as a group of words that gives a complete meaning or complete thought, complete idea is called as a sentence. And ఈ సెంటెన్సెస్ అన్నీ కూడా కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే మనం ఇంకా డివైడ్ చేసుకోవచ్చు. ఈ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ అనేటివి బేసిక్గా వాటి యొక్క ఆ సెంటెన్స్ యొక్క ఫంక్షన్ని బేస్ చేసుకొని కొన్ని కేటగిరీ చేయడం జరిగింది. ఆ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ని బేస్ చేసుకొని సెంటెన్సెస్ని కొన్ని కేటగిరీగా డివైడ్ చేయడం జరిగింది. అయితే ఈరోజు మనం ఈ వీడియోలో ఫంక్షన్ని బేస్ చేసుకొని సెంటెన్సెస్ని ఎన్ని కైండ్స్గా డివైడ్ చేయొచ్చు, ఎన్ని కేటగిరీగా డివైడ్ చేయొచ్చు అనే దాని గురించి కంప్లీట్గా డిస్కస్ చేసుకోబోతున్నాం. సో చాలా క్లియర్గా, చాలా కాన్సన్ట్రేషన్గా వినండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ అనే టాపిక్ గురించి మనకు కంప్లీట్ ఐడియా ఉంటే, కంప్లీట్ నాలెడ్జ్ అనేది ఉంటే, ఇవి మనకి ఇంగ్లీష్ గ్రామర్లో డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కావచ్చు, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ కావచ్చు, సో టెన్సెస్ కానీ, సో ఎనీ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ ఏ టాపిక్ చేయాలని కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు గెయిన్ ద నాలెడ్జ్ అబౌట్ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్. సో దట్స్ వై చాలా క్లియర్గా వినండి. ఎందుకంటే మన ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి ఈ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ గురించి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో ఇఫ్ యూ వాంట్ టు గెయిన్ గుడ్ మార్క్స్, సో డెఫినెట్లీ యూ హ్యావ్ టు ఇంప్రూవ్ ద నాలెడ్జ్ అబౌట్ ఆర్ యూ హ్యావ్ టు అక్వైర్ నాలెడ్జ్ అబౌట్ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్. సో లెట్ మీ బిగిన్ with that. So first of all, how many kinds of sentences in English? So based on their function, so we can divide sentences into 4 types or 4 kinds of sentences. So they are declarative sentences, assertive sentences, statements. So here see, we may call declarative sentences as assertive and statements. అంటే ఈ మూడు కలిపి మనం ఒకే రకమైన సెంటెన్సెస్ అంటాం. డిక్లరేటివ్ సెంటెన్సెస్ అని అనొచ్చు, అసెర్టివ్ సెంటెన్స్ అని అనొచ్చు, లేదంటే సింపుల్గా స్టేట్మెంట్స్ అని కూడా మనం అనొచ్చు. నెక్స్ట్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్, నెక్స్ట్ ఇంపరేటివ్ సెంటెన్సెస్ అండ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. సో దీస్ ఆర్ ద 4 kinds of sentences that are divided as per their function in a sentence. సో ఈ విధంగా మనం కైండ్స్ ఆఫ్ సెంటెన్స్ని డివైడ్ చేసుకోవచ్చు. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వన్ బై వన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్మెంట్స్. సో వాట్ ఈస్ a declarative sentence, what is an assertive sentence, or what is a statement? So here say the definition of a statement: the sentences which make a statement or give information and end with a full stop are called statements or declaratives or assertives. అంటే సో మనకి ఏదైనా సెంటెన్స్ కర్తతో ప్రారంభమై, సబ్జెక్ట్తో ప్రారంభమై, సో పూర్తి అర్థాన్ని ఇస్తూ, పూర్తి సమాచారాన్ని ఇస్తూ, సో పూర్తి వివరణతో కూడిన అర్థాన్ని ఇస్తూ ఫుల్ స్టాప్తో ఎండ్ అయ్యే సెంటెన్స్ మనం ఏమంటామంటే డిక్లరేటివ్ సెంటెన్స్ అని కానీ, అసెర్టివ్ సెంటెన్స్ అని కానీ, సింపుల్గా స్టేట్మెంట్ అని కానీ అంటాం. సో కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా మనం క్లియర్గా వాట్ ఈజ్ ఎ డిక్లరేటివ్ సెంటెన్స్ అనేది అర్థం చేసుకుందాం. సో హియర్ లుక్ ఎట్ వన్ బై వన్. హియర్ దే డ్రింక్ మిల్క్, దే డ్రింక్ మిల్క్. సో హియర్ ఇన్ దిస్ సెంటెన్స్ వాట్ ఈస్ ద సబ్జెక్ట్? దే. సో ఇట్ ఈస్ ఎ ప్రొనౌన్. సో వాట్ యాక్షన్ does the subject perform? Drink. Then what is an object? Milk. So ఈ సెంటెన్స్ దే డ్రింక్ మిల్క్, వాళ్ళు పాలు తాగారు, జస్ట్ దే డ్రింక్ మిల్క్. ఇట్ గివ్స్ అస్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆల్సో. అండ్ యూ కెన్ సీ దిస్ సెంటెన్స్ స్టార్ట్స్ విత్ ఏ సబ్జెక్ట్ అండ్ ఎండ్స్ విత్ ఏ ఫుల్ స్టాప్. అంటే ఈ సెంటెన్స్ మనకు పూర్తి ఒక వివరణ ఇస్తుంది, ఒక సమాచారాన్ని ఇస్తుంది, కంప్లీట్ మీనింగ్ని ఇస్తుంది. అదేవిధంగా సబ్జెక్ట్తో బిగిన్ అయి ఫుల్ స్టాప్తో ఎండ్ అయింది. సో ఈ ఫుల్ స్టాప్ని మనం పీరియడ్ అని కూడా అంటుంటాం, పీరియడ్. సో ఏ సెంటెన్స్ దట్ బిగిన్స్ విత్ ఏ సబ్జెక్ట్ అండ్ ఎండ్స్ విత్ పీరియడ్ ఆర్ ఫుల్ స్టాప్. మోర్ ఓవర్ ఇట్ గివ్స్ అస్ సమ్ ఇన్ఫర్మేషన్, ఏ కంప్లీట్ థాట్, ఏ కంప్లీట్ ఐడియా, కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో దట్స్ వై దిస్ సెంటెన్స్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఏ డిక్లరేటివ్ సెంటెన్స్ ఆర్ an assertive sentence or simply a statement. Next you can see one more example.
he is playing basketball in the ground. He is playing basketball in the ground. సో దిస్ సెంటెన్స్ ఆల్సో, ఈ సెంటెన్స్ కూడా మనకి కంప్లీట్ మీనింగ్ని ఇస్తుంది. అదేవిధంగా సబ్జెక్ట్తో బిగిన్ అయింది. సో ఎండ్స్ విత్ ఫుల్ స్టాప్. వీఆర్ గెటింగ్ మీనింగ్ఫుల్ సెన్స్ అండ్ సమ్ ఇన్ఫర్మేషన్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద సబ్జెక్ట్ ఇన్ దిస్ సెంటెన్స్. సో ఈ ఎగ్జాంపుల్ కూడా ఈ సెంటెన్స్ మనం ఏమంటామంటే స్టేట్మెంట్ అంటాం, లేదంటే అసెప్టివ్ సెంటెన్స్ అనొచ్చు, లేదంటే డిక్లరేటివ్ సెంటెన్స్ అనొచ్చు. నెక్స్ట్, కిరణ్ ఈజ్ ఏ డాక్టర్. కిరణ్ ఈజ్ ఏ డాక్టర్. సో ఈ సెంటెన్స్ కూడా చూడండి. వాట్ ఇస్ ద సబ్జెక్ట్ ఆఫ్ దిస్ సెంటెన్స్? కిరణ్, అండ్ ఎండ్స్ విత్ ఫుల్ స్టాప్. ఇట్ గివ్స్ సమ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద సబ్జెక్ట్, అబౌట్ ద సబ్జెక్ట్ కిరణ్. సో దట్స్ వై దిస్ సెంటెన్స్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ స్టేట్మెంట్. సో ఈ ఎవ్రీ సెంటెన్స్ వీ రిమెంబర్ వన్ మోర్ రూల్ ఇన్ ఇంగ్లీష్, దట్ ఈస్ every sentence begin with a capital letter. So here T capital, H capital letter and K. So ఇలాంటి సెంటెన్సెస్ని మనం ఏమంటామంటే డిక్లరేటివ్ సెంటెన్స్ కానీ అసెర్టివ్ కానీ స్టేట్మెంట్స్ కానీ అంటాం. సో నెక్స్ట్, దీస్ డిక్లరేటివ్ sentences are divided into 3 forms. So we can see what are 3 kinds of declarative sentences. Declarative sentences are 3 forms. They are positive sentences, negative sentences and emphatic sentences. So let me explain one by one. Here you can see what are declarative positive sentences. Here see this example. He teaches English, they play cricket, they drink milk. So these are the sentences that they are giving positive meaning. So that's why these sentences come under positive declarative sentence or positive assertive sentences or positive statements. Next, so what are negative sentences? So look at these 2 examples. He doesn't teach English, they do not play cricket or they don't play cricket. So from these 2 sentences we get negative meaning. So that's why these sentences are called as negative sentences. But whereas you can see emphatic sentence. So what do you mean the word emphatic? Emphatic means సో ఎక్స్ప్రెస్ సంథింగ్ ఫోర్స్బుల్లీ అండ్ క్లియర్లీ. అంటే ఏదన్నా ఒక విషయాన్ని గట్టిగా చెప్పడం, గట్టిగా నొక్కి చెప్పడాన్ని, చాలా ప్రెస్ చేసి చెప్పడాన్ని. సో అలాంటి వర్డ్ మనం ఏమంటామంటే ఎంఫాటిక్ అని అంటాం. సో ఎంఫసిస్ ఆర్ ఎంఫాటిక్ లైక్ దట్. సో హీ డస్ టీచ్ ఇంగ్లీష్, దే డూ ప్లే క్రికెట్. సో దీస్ 2 come under emphatic declaratives or emphatic assertives or emphatic statements. So like that. So in that way we can divide affirmative sentence, we can divide the declarative sentences into positive, negative and emphatic. So these positive sentences are also called as affirmative sentences. Affirmative sentences, వీటిని మనం affirmative sentences అని కూడా అంటాం. Next, we are going to discuss interrogative sentences. So you know what is an interrogative sentence? An interrogative sentence is nothing but as a sentence that asks a question. అంటే క్వశ్చన్ని అడగడానికి కానీ క్వశ్చన్ ఫ్రేమ్ చేయడానికి కానీ ఉపయోగించే సెంటెన్సెస్ని మనం ఏమంటామంటే ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అని అంటాం. సో an interrogative sentence ends with a interrogative mark or question mark. So these interrogative sentences are again divided into 2 types: yes no type questions and WH questions or main questions. So let me explain through few examples. For example, here you can see yes no type questions. So వీటిని ఎందుకు yes no type questions అంటామంటే మనం ఇచ్చే ఆన్సర్ when we reply we can say either yes or no. So that's why such type of questions will be called as yes no type questions. For example, look at this sentence. Are they playing now? Here in this sentence you can immediately reply that no, yes or no. Are they playing now? Yes, they are playing now. No, they are not playing now. So అందుకని ఈ సెంటెన్స్ మనం ఏమంటామంటే yes no type questions అంటాం. నెక్స్ట్, did you finish your work? It is also a type of yes no type question. Next, may I come in? Next, does she paint the door?
Does she paint the door? Can I take your bottle? Can I take your bottle? So look at all these examples. So all these examples, all these sentences, they end with question mark. And so all these sentences begin with helping verbs like are, it is a helping verb, did is a helping verb, may is also one more helping verb, does is helping verb, can is a helping verb, like that. So like that. So an SNO type question, it begins with helping verb and ends with question mark. And we can reply to that SNO question, to that SNO type questions, either yes or no. So these are all SNO type questions. So we can make these SNO type questions into negative form. How shall we make them? Are they playing now? It is a positive SNO type question. దీని మనం నెగిటివ్ ఎలా మార్చచ్చు? Are they not playing now? Just by adding not. Did you not finish your work? Or may not come in? Does she not paint? Or can I take your water bottle? So this also, can I not take the water bottle? So in that way we can make them into negative sentences. So these are all about SNO type questions of interrogative sentences. Next, so WH questions are main questions. So what are WH questions? So the WH questions are nothing but as the questions that are formed by using WH words. So what are WH words in English? So what, when, where, how, why, how much, how many. So these are all WH words in English. So the questions that begin with all these WH words will be called as WH questions or main questions. For example, so what are you doing? So what are you doing? So it is one of the main questions, or it is a WH question. So when did you come? When did you come? So where are you going? Where are you going? How old are you? How old are you? Or how is your mother? Or how are your parents? Like that. So why do you paint the door? Why do you paint the door? Why do you paint the door? Next, how much money do you want? How much money do you want? How much money do you want? Next, how many students are there in the class? How many students are there in the class? So in that way we can make WH questions or main questions. So next we will discuss imperative sentences, that is another kind of sentences. Imperative sentences. So what are an imperative sentences? Here you can see, so the sentences that reveal, that express command, request, order, advice and suggestion are called as an imperative sentence. అంటే ఏదైనా సెంటెన్స్ కమాండ్ కానీ, ఆర్డర్ని కానీ, రిక్వెస్ట్ని కానీ, అడ్వైస్ కానీ, సజెషన్ కానీ రివీల్ చేస్తే అలాంటి సెంటెన్సెస్ని మనం ఏమంటామంటే ఇంపరేటివ్ సెంటెన్సెస్ అని అంటాం. అయితే యూజువల్గా ఈ ఇంపరేటివ్ సెంటెన్సెస్ రాసేటప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ లుక్ అట్ దీస్ ఎగ్జాంపుల్స్. టైప్ దిస్ లెటర్ ఇమీడియట్లీ. హియర్ వాట్ కైండ్ ఆఫ్ meaning that we are getting from this sentence? So it expresses command, type this letter immediately. But here what is the subject of this sentence? Here you can see type, it is a verb. So this letter is an object. Then to whom we are speaking? So we are speaking to you, the person you. అంటే ఈ ఇంపరేటివ్ సెంటెన్సెస్ని సాధారణంగా ఎదుటి వ్యక్తితో మాట్లాడడానికి ఉపయోగిస్తాం. సో ఎదుటి వ్యక్తితో మాట్లాడతాం కాబట్టి సో జనరల్గా సబ్జెక్ట్ ఏంది? యూ. అంటే మనం డైరెక్ట్ ఎదుటి వ్యక్తితో మాట్లాడతాం కాబట్టి
ఆ యూ అనే ప్రొనౌన్ని, ఈ సబ్జెక్ట్ని ఖచ్చితంగా మనం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇక్కడ లేనప్పటికి కూడా మనం ఏ విధంగా పరిగణించాలంటే యూ అనే సబ్జెక్ట్ ఉంది అని పరిగణించాలి. ఫర్ ఎగ్జాంపుల్ టైప్ దిస్ లెటర్ ఇమీడియట్లీ, యూ టైప్ దిస్ లెటర్ ఇమీడియట్లీ అని మనం గ్రహించాలి. అంటే ఇక్కడ సబ్జెక్ట్ యూ ఎందుకు లేదంటే బికాస్ వీఆర్ టాకింగ్ టు ద ఆపోజిట్ పర్సన్, మనం ఎదుటి వ్యక్తితో మాట్లాడుతున్నాం కాబట్టి మనం యూని స్పెసిఫిక్గా రాయడం లేదు. ఇక్కడ రాయకపోయినా మనం యూ అనే సబ్జెక్ట్ని మనం ఇంపరేటివ్ సెంటెన్సెస్లో గ్రహించాలి. సో టైప్ దిస్ లెటర్ ఇమీడియట్లీ. సో హియర్ ఇన్ దిస్ సెంటెన్స్ వీఆర్ గెటింగ్ కమాండ్ kindly help me, kindly help me. So it expresses request. So you kindly help me. What is the subject of this sentence? You kindly help me. So next, go away at once, go away at once. So it expresses order. Next, plant more trees. So it reveals advice. Next, let him consult the doctor, suggestion. లెట్ హిమ్ కన్సల్ట్ ద డాక్టర్, సజెషన్. సో ఈ విధంగా ఏదైనా సెంటెన్స్ కమాండ్ని కానీ లేదంటే ఆర్డర్ని కానీ రిక్వెస్ట్ని కానీ సజెషన్ కానీ అడ్వైస్ కానీ రివీల్ చేస్తే అలాంటి సెంటెన్సెస్ని మనం ఇంపరేటివ్ సెంటెన్సెస్ అని అంటాం. అగైన్ దీస్ ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఆర్ డివైడెడ్ ఇంటూ అఫర్మేటివ్, పాజిటివ్ ఇంపరేటివ్స్, నెగిటివ్ ఇంపరేటివ్స్ అండ్ ఎంఫాటిక్ ఇంపరేటివ్స్. సో లెట్ us see one more few examples of these. సో అఫర్మేటివ్ సెంటెన్సెస్ అంటే పాజిటివ్ మీనింగ్ వచ్చే సెంటెన్సెస్ మనం అఫర్మేటివ్ సెంటెన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ come in. Come in. What is the subject of this sentence? You come in. So how do we make it as negative sentence? Don't come in. So what then how do we make it emphatic sentence? Do come in. Emphatic means so that expresses forcefully and clearly. Next, call her. Then what is negative imperative? Don't call her. Then what is an emphatic imperative? Do call her. Next, please ask me what? Please ask me water. Please don't ask me water. Please do ask me water. So in this way we can divide imperative sentences into affirmative or positive, negative and emphatic. Next we will see exclamatory sentences very clearly. Exclamatory sentences. So what are an exclamatory sentences? So the sentences which express a wide variety of emotions like sudden surprise, delight, pain, anger and disgust. So such sentences will be called as an exclamatory sentences. So then what are the examples of those exclamatory sentences? So what a beautiful flower it is. So what a beautiful flower it is. So here it reveals a sudden delight. Suppose if you go an unknown place, there you have seen a building or a site, a beautiful site. Then you may say that what a beautiful scene it is, or what a beautiful scenery it is, like that. సో సడన్గా అంటే మనకు తెలియకుండా సడన్గా మనం వ్యక్తపరిచే ఎమోషన్స్ని తెలియచేయడానికి మనం ఇంగ్లీష్లో ఏ సెంటెన్సెస్ని ఉపయోగిస్తామంటే ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అనేటివి ఉపయోగిస్తాం. అంటే ఆ సడన్ ఎమోషన్స్ అనేటివి కొన్ని విచారాన్ని వ్యక్తపరిచేటి ఉండొచ్చు, కొన్ని ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచేటి ఉండొచ్చు, కొన్ని కోపాన్ని వ్యక్తపరిచేటి ఉండొచ్చు, కొన్ని విసుగుని డిస్గస్ట్, కొన్ని విసుగుని వ్యక్తపరిచే సెంటెన్సెస్ ఉండొచ్చు, బాధను కలిగించే సెంటెన్సెస్ ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఇలాంటి ఎమోషన్స్ అన్నీ కూడా మనం వ్యక్తపరుస్తుంటాం అనేక సందర్భాల్లో. సో అలాంటి వాటిని మనం ఏ సెంటెన్స్ ద్వారా ఉపయోగిస్తామంటే ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అని అంటాం. సో వాటి ద్వారా మనం ఉపయోగిస్తుంటాం. నెక్స్ట్ యూ కెన్ సే సెకండ్ ఎగ్జాంపుల్, హౌ బ్యూటిఫుల్ షీ ఈజ్. హౌ బ్యూటిఫుల్ షీ ఈజ్. సో ఇట్ ఎక్స్ప్రెసెస్ ఎ సర్ప్రైజ్, ఒక రకమైన ఆశ్చర్యాన్ని వ్యక్తపరచడం. నెక్స్ట్, వావ్ వీ వన్ ద మ్యాచ్. Here it expresses delight or happy mood. Wow, we won the match. Oh God, I lost my purse. Oh God, I lost my purse yesterday. So it expresses pain or sad. Next, how dare you to speak like that? How dare you speak like that? So it expresses anger. So in that way, so different variety of emotions. So a wide variety of emotions will be expressed through these exclamatory sentences. సో దిస్ ఈజ్ అబౌట్ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్. సో నెక్స్ట్ వీడియోలో మనం వీటికి సంబంధించి కొన్ని ఎక్సర్సైజ్ చేయబోతున్నాం. సో ఆ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. బట్ డోంట్ ఫర్గెట్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.